హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేయనుంది. 100 స్పీడ్ దాటి రెండవసారి పట్టుబడితే జైలుకు పంపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేయనుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగ నియంత్రణ, ప్రమాదాల నియంత్రణకు కొత్త విధానం. ఏడాదికి పెరుగుతున్న ప్రమాదాలు, 200 కిలోమీటర్ల స్పీడ్ దాటి ప్రయాణిస్తున్న కొన్ని వాహనాలు, వేగం 100 కిలోమీటర్లు దాటితే ఇక జైలుకే. నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలోకి వస్తుంది. వాహన వేగాన్ని గుర్తించే స్పీడ్ గన్ల కొనుగోలుకు కమిషనరేట్లకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ 50 లక్షల ఆర్థిక సాయం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏ రోడ్డు మీదైనా వాహనాలు 80 కిలోమీటర్ల కంటే వేగంతో వెళ్లకూడదు. ఇటీవల సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఔటర్ పై క్షేత్రస్థాయి సర్వే చేయగా సగటున 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళుతున్నట్లు తేలింది. కొన్ని వాహనాలు 208 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు గుర్తించారు. అంతర్గత రోడ్ల నుంచి ఓఆర్ఆర్ పైకి వచ్చి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇంటర్చేంజ్లు, మలుపుల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2014లో 43 మంది చనిపోగా 2015లో 49, 2016లో 70 మంది మృతి చెందారు. ఓఆర్ఆర్ పై కనిష్టంగా 40 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్లు వేగం దాటితే కేసులు నమోదు చేస్తున్నారు. ఔటర్ పై 100 కిలోమీటర్లకు మించిన వేగంతో వాహనాలు నడపకుండా నిషేధం విధించాలని కొద్ది రోజుల కిందట జరిగిన యునైటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కిలోమీటర్ల వేగం దాటితే వాహనదారులపై మొదటిసారి భారీ జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టుకు పంపాలని నిర్ణయించారు. మరోవైపు ప్రమాదాలకు అసలు కారణం స్పీడ్తో పాటు రోడ్డు నిర్మాణంలోనే లోపాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అటువైపుగా సైతం ప్రభుత్వం దృష్టి సారించాలని సూచిస్తున్నారు.